ఏదైతే సతీ సహగమనం లాంటి అంశాల మీద మరొకసారి చర్చకు వస్తున్నటువంటి వేళ దీని మీద విశ్వ గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. 2 జాబితాలు ఒకే చరిత్ర, ఆ మరణానంతర గౌరవం వెనక దాగిన ఆక్రందన. చరిత్రకు 2 ముఖాలు 2 జాబితాలు. వాటిని పరిశీలిస్తే రాజ్పుత్ పౌరుషం యొక్క మంటలు ఎప్పుడు బొగ్గుమన్నాయో ఎప్పుడు చల్లారో స్పష్టంగా తెలుస్తుంది. జాబితా 1 రక్తపాతం ఉంది కానీ ఆత్మహత్య లేదు. పదుల సంఖ్యలో యుద్ధాలు, చాళుక్యులు, పరమార్లు, చౌహాన్లు, సిసోదియాలు, రాఠోడ్లు, కచ్వాహాలు వీళ్ళంతా రక్త సంబంధికులు. 1020 నుంచి 1500 వరకు సుమారు 5 శతాబ్దాల పాటు రాజరికపు కీర్తి కోసం, సరిహద్దుల కోసం, అధికారం కోసం ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి చంపుకున్నారు. అంతర్గత కలహాలు, వారసత్వ యుద్ధాలు, పగలు, ప్రతీకారాలు చరిత్ర పుటల నిండా రాస్తున్నాయి. కానీ ఆ భీకర పోరాటాల్లో శత్రు రాజ్పుత్ చేతిలో ఓడిపోయినప్పుడు ఏ స్త్రీ కూడా అగ్నిగుండంలో దూకలేదు. తమ పతిని కోల్పోయిన, రాజ్యం కూలిపోయిన, బానిసత్వం, చెరసాల జీవితం అంగీకరించారు. కానీ ఏ ఒక్క భారతీయ విదేశీ చరిత్రకారుడు ఒక్క జౌహార్ ఉదంతాన్ని కూడా నమోదు చేయలేదు. ఒక రాజ్పుత్ మరొక రాజ్పుత్ చేతిలో ఓడిపోతే అది కేవలం రాజ్య పతనం మాత్రమే, అంతే. ఇక జాబితా 2 అగ్నిపర్వతం బద్దలైన క్షణాలు. కానీ ఈ కథనం ఒక్కసారిగా మారిపోయింది. 712 క్రీస్తు శకం సింధురాజు దాహిర్పై మహమ్మద్ బిన్ కాసిం దండెత్తినప్పుడు ఆ పతనం మొదలైంది. అగ్నిజ్వాలలు లేచాయి. ఆ తర్వాత 1232లో గ్వాలియర్, 1301లో రణతంబోర్, 1303లో చిత్తూరు మీద అల్లావుద్దీన్ ఖిల్జీ దండయాత్రలు, ఆ తర్వాత తొగ్లక్లు, బాబరు, హుమాయూను, అక్బరు, ఔరంగజేబు వరకు ప్రతి ముఖ్యమైన ముస్లిం దండయాత్ర సమయంలో అక్కడ కేవలం రక్తపాతం మాత్రమే కాదు, జౌహార్ అనే అమానవీయ దృశ్యం ఆవిష్కృతమైంది. 1-2 కాదు, 712 నుండి 1710 వరకు దాదాపు 15 ముఖ్యమైన యుద్ధాల్లో మహిళలు, యువరాణులు తమను తాము అగ్నికి ఆహుతి చేసుకున్నారు. చిత్తూరు 3 సార్లు ఆ దృశ్యాన్ని చూసింది. రైసేన్ 3 జౌహార్లతో వణికింది. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు ఫ్లాసీ, బక్సార్, కర్ణాటక, మైసూర్, మరాఠా, సిక్కు అన్ని భయంకరమైన యుద్ధాలు. లక్షలాది మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. కానీ జౌహార్ లేదు. ఈ తేడా కారణం ఏంటి? ఇప్పుడు ఆ పుస్తక సమీక్షకుడు లాంటి వాళ్ళు హిందుత్వం జౌహార్ను గొప్పగా కీర్తిస్తుందని ఖండించినప్పుడు నేను పూర్తిగా వారి పక్షాన ఉంటాను. అది నాగరిక సమాజంలో ఉండకూడని ఒక రోత పుట్టించే ఆచారం అని నేను అంగీకరిస్తున్నాను. అదృష్టవశాత్తు మనం ఇప్పుడు దాన్ని పాటించలేదు. అంటే సతి గురించి అనమాట. అయితే పైన పేర్కొన్న జాబితాలో మీకు నమూనా కనిపిస్తుందా? ఏ ఇతర శత్రువు చేతిలో ఓడిపోయినా జరగని ఈ మరణ యజ్ఞం కేవలం ముస్లిం సేనలు కోటగోడలు దాటి లోపలికి వస్తున్నప్పుడు మాత్రమే ఎందుకు జరిగింది? ఇక్కడ ఉన్న ఏకైక సాధ్యమైన ముగింపు గ్రహించలేని అమాయకులు కారు మీరు. సమాధానం ఒక్కటే, శత్రుత్వం కేవలం రాజకీయాల కోసం అయితే ఓటమని అంగీకరిస్తారు. కానీ ఆ దండయాత్ర వెనక ఆత్మగౌరవాన్ని, ధర్మాన్ని, స్త్రీ పవిత్రతను పూర్తిగా నాశనం చేసే ఒక భయంకరమైన ఉద్దేశం ఉందని నమ్మినప్పుడు ఆ మహిళలు తమకు లభించిన ఏకైక గౌరవప్రదమైన మార్గాన్ని ఎంచుకున్నారు. అదే మరణం. జౌహార్ని గ్లోరిఫై చేస్తున్నామని ఎవరైనా నిందించవచ్చు. అది నిజంగా ఒక భయంకరమైన ఆచారం. దాన్ని కీర్తించాల్సిన పని లేదు. అది పిక్నిక్ కాదు, కానీ మనం దాన్ని గౌరవిస్తున్నాం. ఆత్మహత్యను కాదు, దాని వెనక ఉన్న శరీరాన్ని కొంగదీసే భావోద్వేగాన్ని, ఆ అగ్నిజ్వాలల వెనక ఉన్న నిస్సహాయతను, ఆ ఆక్రందనను, పరాజయాన్ని మించిన అవమానాన్ని ఎంచుకోకూడదనే వారి దృఢ సంకల్పాన్ని గౌరవిస్తాం. ఆ గౌరవం ద్వారా దానిని సామూహిక జ్ఞాపక శక్తిలో సజీవంగా ఉంచుతాం. ఎందుకో తెలుసా? ఎందుకంటే మన పూర్వీకులు అలాంటి తీవ్ర చర్యలకు పురుగొల్పిన రాక్షసులు నేటికి మన మధ్య బతికే ఉన్నారు, ఊపిరి పీలుస్తున్నారు. మరియు వాళ్ళు రవ్వంతా కూడా మారలేదు. ఎప్పుడైతే ఒక మనిషి మీ స్పర్శ కంటే అగ్నికీలలను ఇష్టపడతారో అప్పుడు మీరు శత్రువు మాత్రమే కాదు, అంతకు మించిన అమానుషులు.